నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు సిట్ విచారణ ఎదుర్కొన్నారు. సుదీర్ఘంగా 5 గంటలు, అంటే ఆల్మోస్ట్ 4 hours 50 minutes అనుకుంటా, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే ఆ సిట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో సజ్జనార్, ఆయన ఐపీఎస్ అధికారి, ఇప్పటిదాకా మంచి పేరున్నటువంటి అధికారి. కాకపోతే కొంత వివాదాలు ఆయనకి ఇప్పుడు తాజాగా చుట్టుముడుతున్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారి విచారణ అయిపోయిందో, ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతుంది. ఇక్కడ చాలా వరకు అబ్జెక్షనబుల్‌గా అంశాలు కొన్ని ఆ ట్వీట్ ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే ఎప్పుడైతే సిట్ అధికారులందరూ కూడా, దాదాపుగా 5గురు అధికారులు మాజీ ముఖ్యమంత్రి గారి నివాసంకి వెళ్లి నందినగర్‌లో విచారణ జరిపారు. అనేక ప్రశ్నలు సంధించారు. ఇదంతా కూడా మనకు గత కొంతకాలంగా ఎటువంటి ప్రశ్నలు సంధించొచ్చు అనేది కొంత చర్చ జరుగుతా ఉంది. సోషల్ మీడియాలో గాని, లేదంటే గనుక మీడియాలో గాని, లేకుంటే కేసీఆర్ గారు ఎటువంటి సమాధానాలు ఇచ్చారు అనే అంశాల మీద కూడా కొంత డిఫరెంట్ స్పెక్యులేషన్స్, డిఫరెంట్ వెర్షన్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా సజ్జనార్ గారు ఏం ట్వీట్ చేశారంటే, ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హాస్ కంక్లూడెడ్ ద క్వెషనింగ్ ఆఫ్ గజ్వేల్ ఎమ్మెల్యే అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు ఇన్ కనెక్షన్ విత్ ద ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇది ఆయన చేసినటువంటి ట్వీట్. అక్షరాల ఇదే నేను చదివి వినిపిస్తున్నా మీకు. ఇక్కడ ఆ ట్వీట్‌కి సంబంధించినటువంటి వ్యవహారంలో స్పష్టంగా అర్థమవుతుంది, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఆయన ధృవీకరించేశారు. అంటే యాజ్ లైక్ కోర్ట్‌లో వాదనలు విని, ఎవిడెన్సెస్ అన్నీ విన్న తర్వాత జడ్జి గారు, మనం మైలాడ్ అంటాం కదా, జడ్జి గారు కన్క్లూడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఏ కేసైనా క్రాస్ ఎగ్జామినేషను, ఎవిడెన్సెస్, చార్జ్ షీట్సు, చాలా వరకు డిఫెన్స్ వాదనలు ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్‌గా ఒక కేస్ కన్క్లూడ్ అవుతుంది. అట్లా గాకుండా ఇప్పుడు సజ్జనార్ గారు ఏం చేశారు, కేస్‌ని కంక్లూడ్ చేసేసి, ఆయన ఒక ప్రీ డిటర్మైన్డ్ మైండ్ సెట్‌తో ఉన్నట్టుగా మనకి ట్వీట్ చూస్తే అర్థమవుతుంది. అంటే ఆయన ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేస్ అని, అంటే ఒక ఒక రాజకీయ పార్టీ నేతగా, లేదంటే అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయో, లేదంటే బీజేపీ పార్టీ నేతలాగా ఆయన ఒక ఐపీఎస్ అధికారి అన్న స్థాయిని మర్చిపోయి ఇవాళ ఆయన ట్వీట్ చేసినట్టుగా మనకు ఆ ట్వీట్ చూస్తే అర్థమవుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఆయన ఇంకొక అంశం కూడా దీంట్లో మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఏంటంటే ఆయన చేసినటువంటి ట్వీట్ చేసినటువంటి విధానం. ఆయన ఇప్పుడు ప్రెజెంట్ హైదరాబాద్ సిటీ కమిషనర్, ఐపీఎస్ అధికారి. ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి హైదరాబాద్ కమిషనర్ అంటే ఖచ్చితంగా హైదరాబాద్ సిటీ పోలీస్‌కి సంబంధించినటువంటి వింగ్‌కి చీఫ్‌గా ఉన్నారాయన. అది మర్చిపోయి ఆయన పర్సనల్ అకౌంట్ నుంచి జస్ట్ ఒక 2 లైన్‌లు అంత అత్యుత్సాహంగా ట్వీట్ చేయాల్సినటువంటి అవసరం కూడా సజ్జనార్ గారికి లేదు నాకు తెలిసి. మరి ఆయన ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో భగవంతుడికి ఎరక. ఎందుకంటే ఒక పోలీస్ అధికారిగా, హైదరాబాద్ పోలీసు ఉన్నటువంటి ఆయన ఒక సిట్‌కి సంబంధించినటువంటి లెటర్ విడుదల చేయొచ్చు. లేదు అంటే హైదరాబాద్ పోలీసుకి సంబంధించినటువంటి ఒక లెటర్ హెడ్ మీద రిలీజ్ చేయొచ్చు. లేదు అంటే అఫీషియల్ అకౌంట్స్, హైదరాబాద్ పోలీసో, లేదంటే కనుక డీజీపీ ఆఫ్ తెలంగాణనో, గవర్నమెంట్ ఆఫ్ ఇటువంటి గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి పోస్ట్ చేయొచ్చు. కానీ అట్లా కాకుండా మరోవైపు ఇక్కడ మొన్నటిదాకా నోటీసులు ఇచ్చినటువంటి క్రమము, సిట్ విచారణ జరిగినటువంటి తీరు ఇదంతా కూడా అబ్జెక్షనబుల్‌గానే ఉన్నాయి అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క వెర్షన్స్. అంటే నోటీసు అగౌరవం పరిచేలాగా, కేసీఆర్ గారికి గౌరవ మర్యాదలు భంగం కలిగించేలాగా ఇంటికి నోటీసులు అంటించడం, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ని కొంత డీవియేట్ చేయటం, అనుమానాలు లేకెత్తించేలాగా ఆ సిట్ వ్యవహరించినటువంటి తీరు. ఆయన లేదు మా జ్యూరిడిక్షన్ ఫార్మ్ హౌస్ కాదు, ఇక్కడే మేము నందినగర్‌లోనే విచారిస్తామంటూ కూడా ఇంటికి అతికిచ్చినటువంటి నోటీసులు, ఇదంతా కూడా కొంత అబ్జెక్షనబుల్‌గానే కనిపిస్తోంది. మనమేమి ఎక్కడిదో అంటే మనమేమి ఊహించుకొని చెప్పట్ల. ఇదంతా కనిపిస్తోంది. ఆ వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా, హరీష్ రావు గారు కూడా, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా సజ్జనార్ గారిని మీరు పోలీస్ బాస్ అన్నది మర్చిపోయారు. సిట్ అనేది మీరు చీఫ్‌గా ఉన్నటువంటి వ్యవహారాన్ని మర్చిపోతున్నారు. మీరు హై హ్యాండెడ్‌నెస్‌గా ఎందుకు ఈ కేసుని తీసుకుంటున్నారు? మీరెంత మీకు మీరే జడ్జిలాగా మీరెందుకు ఇల్లీగల్ అని అంటూ ఉన్నారు? కోర్ట్‌లో ప్రూవ్ కానటువంటి నేపథ్యంలో ఇల్లీగల్ అని మీరెట్లా అంటారు? యాజ్ లైక్ యూ జడ్జ్ అనేది స్పష్టంగా చెప్తున్నారు. కేటీఆర్ గారి ట్వీట్ ఒకసారి చూస్తే, లుక్స్ లైక్ యూ హావ్ డిసైడెడ్ టు బి ద జడ్జ్ అండ్ జ్యూరీ ఫర్ ఆల్ ద బై యువర్ సెల్ఫ్ మిస్టర్ కమిషనర్. Please remember that you are chairing the team that is investigating into an alleged crime which ultimately has to be proven in a court of law. ఇది కోర్ట్ ఆఫ్ లాలో ప్రూవ్ అవ్వాలి అల్టిమేట్‌గా, ఫైనల్‌గా. అట్లా కాకుండా ఈయన జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. అంటే ఒక డెసిషన్‌కి వచ్చేస్తున్నారు. I hope the honorable courts are taking the notice these extreme statements and high-handed actions.
అంటే కోర్టు కూడా దీంట్లో ఇంటర్వ్యూ అయి ఖచ్చితంగా ఇటువంటి వ్యవహారాల మీద ఖచ్చితంగా ఒక చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ హై హ్యాండెడ్ యాక్షన్స్‌ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది కేటీఆర్ గారి యొక్క వాదన. ఇక హరీష్ రావు గారు కూడా స్పష్టంగా దీన్ని ఖండిస్తున్నారు. అంటే రాజ్యాంగబద్ధంగా మనం ఉన్ని మీరే అక్రమం ఎట్లా నిర్ణయిస్తారో ఆయనకు ప్రతిపక్ష హోదా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడు, సీఎం ఆయన. అది కాకుండా మీకు మీరే ఆయన గౌరవం భంగం కలిగించేలాగా అంటే కోర్టులు నిర్ణయించక ముందే మీరెలా నిర్ణయిస్తారు ఇల్లీగల్ అంటూ కూడా ఈ ట్యాపింగ్ వ్యవహారం ఏం జరిగింది? లీగల్, ఇల్లీగల్ అని మీరు ప్రీడిటర్మైన్ చేస్తారు అనేది హరీష్ రావు గారు కూడా స్పష్టంగా వాదిస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఒక రకంగా రాజకీయ నాయకుడు అవతారం ఎత్తి పక్షపాత ధోరణిగా ఒక ఇదంతా రాజకీయంగా జరుగుతుంది, కక్షాదింపు జరుగుతుంది అనేది పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా డెమోక్రసీకి భంగం కలిగించేలాగా ఒక వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ అధికారి ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే విధంగా న్యాయ పాలన పైన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అంటూ కూడా హరీష్ రావు గారు స్పష్టంగా చెప్తున్నారు. అంటే సిట్ చీఫ్ గా వ్యవహరిస్తున్నటువంటి సజ్జనార్ గారు కేసీఆర్ ను ప్రతిపక్ష నేతగా ఎందుకు గుర్తించలేకపోతున్నారు, ఎందుకు ఆయన ముందుకు రావడం లేదు, తెలంగాణ ప్రజలు ఇవాళ ఈ అంశాన్ని ప్రశ్నిస్తున్నారు అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ సజ్జనార్ గారి గురించి మాట్లాడుకుంటా వస్తే విచారణ జరిగిన తీరు తర్వాత అంత అత్యుత్సాహంగా ట్వీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, పర్సనల్ హ్యాండిల్ ద్వారా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక బాధ్యత గల పోలీస్ అధికారిగా ఆయన తన విధుల నిర్వహణలో భాగంగా కొంత సంయమనం పాటించవచ్చు ఆయన. అట్లా కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల మీద ఇటువంటి ప్రతిపక్ష పార్టీల మీద అంటే వాళ్ళని ఏదో అనగదొక్కేందుకు కక్షాదింపులాగా కనిపిస్తోందనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ గతంలో పెద్ద ఎత్తున సజ్జనార్ గారు చేసినటువంటి వివరాలకి చాలా మంది నెటిజన్స్ నుంచి, తెలంగాణ సమాజం నుంచి చాలా వరకు అప్రిషియేషన్ వచ్చింది ఆయనకి. కానీ ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు, మొన్న ఎన్టీవీ వ్యవహారంలో జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు, కొంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని, ఆయన మీడియా ముఖంగా ఆయన బరెస్ట్ అయినటువంటి విధానం, ఆయన మాట్లాడినటువంటి తీరును పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు ఆయన సజ్జనార్ గారు. ఇప్పుడు తాజాగా ఈ ట్వీట్ కూడా కొంత వివాదాస్పదంగా మారుతుంది. పెద్ద ఎత్తున అంటే పోలీసు అధికారి, సిట్ చీఫ్గా ఉన్నటువంటి ఆయనే ఇప్పుడు పోలీస్ అధికారులు, సిట్ వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల అనుమానాలు కలిగించేలాగా సజ్జనార్ గారు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒకే ఒక్క ట్వీట్ ద్వారా సజ్జనార్ గారు ఆయన ఏంటి అంటే ప్రీడిటర్మైన్డ్ మైండ్ సెట్ తోటి వెళ్ళటం, అక్కడ కావాలనే కేసుని ఒక కంక్లూజన్ దిశగా ఆయన ఆలోచిస్తున్నటువంటి విధానమే ఇప్పుడు సర్వత్రా విమర్శనాత్మకంగా మారుతోంది. కొంత విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సజ్జనార్ గారి పైన తిరగబడుతున్నటువంటి నేపథ్యం ఉంది. మరి అయితే ఇదే సజ్జనార్ గారి పార్టీ అంటే ఈయన ప్రీడిటర్మైన్డ్ మైండ్ సెట్ ఎట్లయితే ఈయన కేసు కంక్లూజన్కి వస్తున్నారో, గతంలో ఈయన ఆర్టీసీ చైర్మన్ గా పనిచేసినటువంటి నేపథ్యంలో ఈయన మీద కూడా వరుసగా చాలా వరకు ఆరోపణలు చేశారు. ఆనాడు చాలా మంది కొంతమంది ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, సస్పెండ్ అయినటువంటి ఉద్యోగులు, ఉద్యోగం కోల్పోయినటువంటి వాళ్ళు ప్రెస్ క్లబ్ వేదికగా పెద్ద ఎత్తున ఈయన మీద ఆరోపణలు చేశారు. మా మీద ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ మీరు ఆర్డర్ చేశారో ఆర్టీసీ ఎండీగా, మీ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, అట్లాగే అప్పుడున్నటువంటి ట్రాన్స్పోర్ట్ మంత్రులకి, విజిలెన్స్కి అన్నిటికీ వాళ్ళు లేఖలు రాశారు. మరి మరి ఆరోపణలే వచ్చినటువంటి నేపథ్యంలో ఆరోపణలని మనం ప్రూవ్ అయిపోతే మరి ఆ విషయంలో సజ్జనార్ గారు మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి? ఈ సజ్జనార్ సార్ చేసినటువంటి అనైతిక పనులనే కాకుండా కరప్షన్ ప్రాక్టీస్ మీద ఇది ఒక 9 పేజీల కాంప్లైంట్ ను గౌరవనీయులంటే ప్రధానమంత్రి గారికి, తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు, తర్వాత సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ గారికి, తర్వాత నేషనల్ ట్రాన్స్పోర్ట్ నితిన్ గడ్కరీ గారికి, స్టేట్ ఉన్నటువంటి సీఎం గారికి, తర్వాత గవర్నమెంట్ మొత్తం మందికి 15 మంది కాంప్లైంట్ పెట్టుకుని దీని మీద 200 మంది సంతకాలు పెట్టారు. ఒక కాపీని లోకాయుక్త కూడా ఇచ్చి ఆ సజ్జనార్ సార్ మామూలు ఏ విధంగా అయితే ఎంక్వైరీ చేసి మమ్మల్ని రిమూవ్ చేసిండో సజ్జనార్ సార్ కూడా ఎంక్వైరీ కావాలని చెప్పి ఈ కాపీని ఏంటంటే మిమ్మల్ని లోకాయుక్తలో మిగతా వాళ్ళందరికీ రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. దయచేసి ఈ కాపీ కూడా మీకు కూడా ఇస్తున్నా. దీనిలో మొత్తం కాంటెంట్స్ అయినా రాశాను. ఇది రాజకీయంగా నడుస్తుంది కాబట్టి ఏదో ఎవరి దగ్గర గుడ్ లుక్స్ లో సజ్జనార్ గారు ఉండాలనే తాపత్రయం పడుతున్నారేమో అని అనిపిస్తోంది. అట్లా పడితే అనవసరమైనటువంటి వివాదాల్లోకి సజ్జనార్ గారు ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే సజ్జనార్ గారు కొంత సిట్ చీఫ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఆ వ్యవహరిస్తున్నటువంటి తీరు కొంత అనుమానాలకి తావిస్తోంది అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ట్వీట్స్, ఆ నాయకత్వం చేస్తున్నటువంటి వాదన చూస్తే అర్థమవుతుంది. సో మీరు కూడా సజ్జనార్ గారి ట్వీట్, బీఆర్ఎస్ పార్టీ వాదనలు విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.